హాయ్ అండి అందరికీ. నేను ఎక్కడికొచ్చానో తెలుసా? ఏంట్రా ఈ ప్లేసు? ఎక్కడరా బాబు! ఇంత బావుందిరా, మైండ్ బ్లోయింగ్‌గా అని అనుకుంటున్నారా? ఇది ఎక్కడో కాదండి, నిజాం ఫిలిం సిటీ స్టూడియోకొచ్చాము. ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటో తెలుసా? మా వదిన గారి వాళ్ళ అమ్మాయిది పెళ్లి ఫిక్స్ అయింది. సో, పెళ్లి ఫిక్స్ అయితే ప్రీ వెడ్డింగ్ కామన్ కదా! మరి ప్రీ వెడ్డింగ్ లేకపోతే ఎక్కడైనా ఎవరైనా ఉంటారా ఈ జనరేషన్ వాళ్ళు? సో, ప్రీ వెడ్డింగ్ చేసుకోవడానికి నిజాం స్టూడియోస్‌కి అయితే వచ్చేసాము. చూసారా, ఒక్కొక్క సెట్, ఒక్కొక్క బ్లాక్ మైండ్ బ్లోయింగ్ సార్. అసలు ఎలా ఉందంటే అలా ఉంది. చూడండి, కపుల్ కూడా ఎంత బాగున్నారో. అసలు వాళ్ళు చేసేది కానీ, అన్నీ తీసేది కానీ, మేము ఫోటోగ్రాఫర్స్ని మేము ముందుగానే మాట్లాడుకొని వచ్చాం. ఇక్కడ ప్యాకేజెస్ అన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. అండ్ ఈ డీటెయిల్స్ అన్నీ నేను చిన్న షార్ట్ అండ్ క్యూట్గా చెప్పేస్తానమాట. ఇక్కడ 4 అవర్స్ ప్యాకేజ్ ఉంటుంది, 8 అవర్స్ ప్యాకేజ్ ఉంటుంది, 10 అవర్స్ ప్యాకేజ్ ఉంటుంది, లేదా ఫుల్ డే ప్యాకేజ్ ఉంటుంది. మీ ఇష్టం వచ్చినట్టు తీసుకోవచ్చు అనమాట. సో, ఇక్కడ వీళ్ళైతే 8 అవర్స్ ప్యాకేజ్ తీసుకున్నారు. ఆఫ్టర్నూన్ 3 కల్లా స్టార్ట్ అయింది షూట్ అయితే. సో, వీళ్ళకి ఆఫ్టర్నూన్ షూట్ 3కి స్టార్ట్ అయితే, వీళ్ళు ఎన్నింటికి త్వరగా వెళ్ళిపోవాలి కదా! బట్ వీళ్ళు 2:30, 3 దాకా ఉండి షూట్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. అంత టైం వరకు ఏం చేశారా అని మాత్రం మీరు అనుకుంటున్నారేమో. అన్ని సెట్స్ కవర్ చేశారా బాబోయ్! అసలు ఫొటోస్ అయితే మైండ్ బ్లోయింగ్. మీకు ఈ ప్రీ వెడ్డింగ్ సాంగ్ కూడా నీకు త్వరలో అప్లోడ్ చేస్తాను. బట్ ఈ సెట్స్ అన్నీ చూడండి. ఇది మహారాణి ప్యాలెస్ అనమాట. ఇదేమో ట్రైన్ అండ్ క్లాక్స్ సెట్ అనమాట. ఇదైతే ఇందాకైతే అసలు లైటింగ్స్ వచ్చింది చూసారా, అసలు ఎంత బాగుందో. ఇదైతే స్నో థీమ్డ్ అనమాట. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ జనాలు క్రౌడెడ్ ఉన్నారు. టైం టు టైం తగ్గిపోయే కొద్దికి క్రౌడెడ్ కూడా తగ్గిపోతారు. సో, మార్నింగ్ ప్యాకేజెస్ తీసుకున్నాం, మార్నింగ్ స్లాట్ బుక్ చేసుకున్నారు, వీళ్ళు ఆ టైంకి వచ్చేసారనమాట. అండ్ ఇది చూడండి, అస్సలు మామూలుగా అయితే ఉండదు. ఈ డీజే లైట్స్ ఎఫెక్ట్స్ అయితే ప్రీ వెడ్డింగ్ సాంగ్లో సూపర్ హైలైటెడ్ అయిపోయిందనమాట. మేమైతే అసలు చాలా బాగా, మేము అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ చాలా బాగా నచ్చింది వాళ్ళకైతే. ఇదైతే అసలు ఎగ్జాక్ట్లీ 1:30 ఆ టైంలో ఆ బోట్ అయితే అసలు వాళ్ళకి ఇప్పుడు లేదు, ఎలో లేదు అన్నా కూడా వాళ్ళు అడిగి వెయిట్ చేయించి తీసుకున్నారనమాట. ఎంతో బాగుంది. మేమైతే చాలాసేపు ఉన్నాం. ఇదేమో మహారాజా ప్యాలెస్. అసలు లోపలైతే కళ్ళు మామూలుగా ఉండదన్నమాట. సూపర్ అయితే ఎంజాయ్ చేసాం మేము ఇక్కడ.